మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం టాపు జిప్పుతో కుట్టడం ఎలాగో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఇంతకుముందు కటింగ్ చూపించాను మీకు ఇంతకుముందు వీడియోలో. అయితే ఇప్పుడు కటింగ్ చేశాం కదా, మనం ఆల్రెడీ నేను లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. అయితే మధ్యలో మనము జిప్పు వేయాలనుకున్నప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు జిప్పు ఎంత కావాలో అంత మనకు మెజర్మెంట్తో ఇది మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక జిప్పు వేసుకోవాలనుకున్నాం కదా, అయితే ఇప్పుడు మనం జిప్పు వేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు మనకు ఇది డబుల్ ఫోల్డింగ్ తోని ఇప్పుడు ఇలా ఇది టాప్ ఉంది కదా, ఒక పార్ట్ ఇది వెనక పార్ట్, ఇది బ్యాక్ సైడ్ పార్ట్కు జిప్పు వేయాలనుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు జిప్పు ఎంత ఉందో అంత చూసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేశాను నేను. అంటే మనకు జిప్పు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు కటింగ్ ఇక్కడ వరకు ఓపెన్ చేశాను చూడండి. అంటే ఇప్పుడు మనకు జిప్పు ఇక్కడ వరకు ఉంది, అంటే ఇక్కడ వరకు కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మనం పైకి కట్ చేసుకోవాలి. ఈ జిప్పు కొంచెం పైకి వచ్చినా పర్వాలేదు, అందుకని నేను ఇలా చేశాను. ఫస్ట్ మనం ఇలా జిప్పు పెట్టుకుని ఇలా చూసుకోవాలి, మెజర్మెంట్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఇక్కడ మధ్యలో డివైడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి జిప్ అనేది వేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పీస్ జాయింట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఇలా ఓపెన్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ ఓపెన్ దానికి లైనింగ్ క్లాత్తోని మనం ఇక్కడ క్లాత్తో ఇలా క్లాత్ కింద పెట్టుకొని ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది కింద పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా చూసుకోవాలి క్లాత్ ఉందా లేదా, మన కింద వైపు ఎంత వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటంతా మనం జాయింట్ చేసుకోవాలి క్లాత్ అంతా. ఇది సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి మధ్య మధ్యలో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వేస్తున్నాను. వేసాక ఇప్పుడు మనం ఇది సూదిని ఇలా దింపేసుకుని ఆ తర్వాత ఇటువైపు తిప్పుకోవాలి. మన వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ దీనిలాగానే ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం ముక్క జాయింట్ చేశాం కదా, ఈ పీస్ అనేది ఇప్పుడు పై వరుస నుండి ఇలా పీస్ మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఎంత కావాలి ఏంటి మనం చూసుకోవాలి. అంటే అప్పుడు మనకు ఎంత అవసరం ఉంటుందో కట్ చేసుకోవాలి ఈ ముక్క. ఇప్పుడు ఇక్కడ వైపు ఇంతే ఉంది, సేమ్ ఇటువైపు కూడా సేమ్ ఇటు కూడా సేమ్ ఇలాగే ఇంత వైపులో మనం కట్ చేసుకుందాం. ఇది ఈ పీస్ను ఒక 1.5 ఇంచ్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాటున మనకు టాప్ కట్ చేసే ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే పొరపాటున టాప్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగాను. ఇదోండి ఇలా ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇటువైపు అంచు వచ్చింది కాబట్టి నేను ఫోల్డింగ్ చేసి కుట్టట్లేదు, ఇటువైపు అంచు రాలేదు కాబట్టి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. ఇలా ఒకటేసారి కుట్టాలి. ఇది డబుల్ వైపు వేసుకుంటూ వేసుకోవచ్చు, కానీ ఇలా డబుల్ ఫోల్డింగ్ తో ఇలా కుట్టినా బాగానే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ అంతా ఇక్కడ వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముక్క జాయింట్ చేసుకొని ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలో నుంచి ఇప్పుడు ఇక్కడ మనకి ఓపెన్ చేసుకున్నాం కదా ఇందాక జిప్ కోసమని, ఇప్పుడు ఆ ఓపెన్ ను మనం ఇలా జాయింట్ చేసుకొని మళ్ళీ చేసుకున్నాం.
ఆ తర్వాత మధ్యలో నుంచి మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇలా ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ వరకు చేసుకోవాలి. ఇక్కడ మనం వేసాం కదా, ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ చేయాలి. లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం జిప్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఈ జిప్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అప్పుడు మనకు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చి లోపలికి పోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం మనము ఇది జిప్పు ఎలా వేసుకోవాలి ఏంటని చూద్దాం మనము. ఇప్పుడు ఈ జిప్పు ఇలా ఉంది కదా, ఈ జిప్పును ఫస్ట్ మనము ఇక్కడ ముందుకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పిన్ను లాంటిది ఉంది కదా, ఈ పిన్ను లాంటిది మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలికి ఇలా చేసుకొని అప్పుడు స్టార్టింగ్ నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది మనకు నెక్ పీస్ వేసాను. మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను నెక్ పీస్ ఎలా వేయాలనో, అది దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ వేసి పెట్టాను కాబట్టి మనకు ఇప్పుడు జిప్పు ఎలా వేసుకోవాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇది ముందు వైపుకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఫస్ట్ది ఇలా ఇలా స్టార్టింగ్ మనం మిషన్ పైన పెట్టుకొని ఇలా వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఇక్కడ ఒక చిన్నది గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి గట్టి కుట్టు వేసుకోవడం అనేది మీకు ఇంతకుముందు చూపించాను. ఇలా వెనక ముందు అంటే గట్టి కుట్టు వస్తుందని చెప్పేసి అందుకని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు జిప్పు స్టార్టింగ్ లో మనం ఇలా పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోవాలి. జిప్ అనేది మనకు దీనికి లేకుండా ఇలా కింది వరకు ఓపెన్ చేసుకోవాలి. జిప్పు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జిప్ అనేది కొంచెం ముందు వైపు ఇలా రావాలి. మనకు ఇది ఫస్ట్ది కాబట్టి ఇలా రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇదిగోండి, ఇక్కడ మనకు ముందు కనిపించేటట్టుగా ఉండాలి. ఇది ఫస్ట్ వేసేది. ఇప్పుడు జిప్పు మనం ఇప్పుడు ఇది ఎండింగ్ వరకు వచ్చాం కదా, ఈ ఎండింగ్ వరకు వచ్చాక మనకు జిప్పు అనేది మనకు కొంచెం కింది వరకు వచ్చేసింది. ఇదేం చేస్తామంటే ఇప్పుడు మనం టెన్షన్ లేబట్టుకోవాలి. లేబట్టిన తర్వాత ఈ జిప్ అనేది ముందు వైపు కనుక్కోవాలి. ఇలా ఈ పిన్ను ఈ ముందు వైపు కనుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనకు ఈ ఎండింగ్ అనేది, ఎండింగ్ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ వరకు మనకు స్టిచ్చింగ్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు జిప్పు వేసుట్లో దీంట్లోనే ఉంటది మనకు ఉన్నదంతా. ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు మనకు ఇది వేసుకోవాలనంటే ఈ జిప్పు ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా రావాలి. ఇక్కడ నుండి ఇది మనకు ఇది స్టాప్ చేసుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత ఇటువైపు తిప్పాలి. ఇది ఇటువైపు తిప్పుకొని ఒక స్టిచ్చింగ్ అనేది మనకు ఇక్కడ జిప్పు పై నుండి రావాలి. లోపల జిప్పు ఉంది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇలా నొక్కి పడితే మనకు కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా మనం కొంచెం జస్ట్ ఇది ముందు వైపుకు రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు పైనుండి వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ ఇది కొంచెం లోపలికి జరుపుకోవాలి. ఇది ఇప్పుడు జిప్ అనేది ఇదిగోండి ఇలా మనం వేసుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు ఇదంటే ఇది మనకు లోపలికి పోయేటట్టుగా చూసుకోవాలి. క్లాత్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకొని ఇలా వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలా అంటే జిప్పు పెట్టిన తర్వాత మనకు ఓపెన్ లేకుండా ఇలా కనిపిస్తుంది కాబట్టి ఇలా వేసుకుంటూ రావాలి. మధ్య మధ్యలో మనం సరి చూసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకు ఎగుడు దిగుడు రావచ్చు, అందుకని చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. ఈ చివరి దాకా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇక్కడ చివరి వరకు వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు ఇది ఉంది కదా పిన్, ఈ ఫోల్డింగ్ అనేది మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని అప్పుడు మనం ఈ చివరి వరకు గట్టి కుట్టు వేసుకొని లోపలికి అనుకోవాలి. ఇలా అనుకోవాలి. లోపలికి అనుకున్న తర్వాత ఇప్పుడు జిప్ అనేది మనకు పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చివర గట్టి కుట్టు వేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు జిప్పు ఇలా జాయింటింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మనం ఇలా జిప్పు ఇలా పెట్టేసుకుంటే కనుక మనకి ఇలా వస్తుంది. ఇక్కడ పైన ఒక ఉక్కు ఒక కాజా కుట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఉక్కు కాజా కుట్టలేదనుకోండి, జిప్పు మనం వేసుకున్నాక డ్రెస్ వేసుకున్నాక విచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి తప్పనిసరిగా ఇక్కడ ఒక ఉక్కు కాజా కుట్టుకోవాలి. మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక జిప్ అనేది మనం ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఆ తర్వాత నెక్ డిజైన్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫోటోలో మనకి ఇలా నెక్ డిజైన్ ఇలా వచ్చింది కదా, ఇదే సేమ్ ఇలాగే వేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉందో అలాగా వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు క్రాస్ కటింగ్ తోని క్లాత్ కట్ చేద్దాము. ఈ డిజైన్ వేయడానికి క్లాత్ ఇలా ఉంది కదా మనకు, ఇది క్రాస్ కటింగ్ తోని మనం క్లాత్ ను కట్ చేసుకోవాలి. మనకు అనుకూలంగా మనకి ఎంత కావాలంటే అంత వెడల్పుతో కట్ చేసుకోవచ్చు. ఇలా క్రాస్ కట్ చేసుకొని పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి. నెక్కు ఇప్పుడు మనం ఇలా పీస్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు, ఇంతకు ముందు చూపించాను. ఇది క్రాస్ కటింగ్ తోని మన క్లాత్ కట్ చేసుకొని ఈ చివర కుట్టుకొని ఇప్పుడు దీనికి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ మనకు ఫోటోలో ఎలా వచ్చేసిందో డిజైన్ అలా వేయాలనుకుంటున్నాము. ఇది క్రాస్ కటింగ్ అయితేనే మనకు తిరుగుతుంది. ఇక్కడ మనకు రౌండ్ అనేది కొంచెం ఇట్లా రౌండ్ ఇలా మెలకలాగా వచ్చేసింది కదా ఇక్కడ మనకు. ఇప్పుడు ఇలా రావాలంటే మనం తప్పనిసరిగా క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది జస్ట్ లూజ్గా వదిలిపెట్టేసేయాలి. మనం ఇక్కడ ఈ క్లాత్ అనేది జస్ట్ ఇలా లూజ్ వదిలిపెడితే మనకి రౌండ్ అనేది తిరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం మెలకల కింద మనకు చిన్న చిన్న ఫిల్టర్లు ఇలా పెట్టుకోవాలి. ఇది రౌండ్ తిరగడానికి చిన్న చిన్న ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇది ఇక్కడ ఈ రౌండ్ వచ్చేసింది కదా, ఇక్కడ ఈ రౌండ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ చిన్నది ఫిల్టర్ లాగా పెడితే మనకు రౌండ్ అనేది తిరుగుతుంది. కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనం స్ట్రేట్గా వేసామనుకోండి అప్పుడు రాదు. ఇక్కడ ఇది వచ్చేసింది కదా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సూది లేబట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనకు ఇది స్క్వేర్ లాగా వచ్చింది కదా, ఇక్కడ దీనికి ఇలా చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మనం ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీని నుండి ఇక్కడ వరకు మనకి ఫోల్డింగ్ అనేది ఇక్కడ చిన్నగా వేసుకోవాలి. మనం ఇలా వేసుకుంటే అప్పుడు మనకి ఇది చక్కగా వస్తుంది. నెక్ దగ్గర మనకు ఇది స్క్వేర్ అనేది రావడానికి మనకి ఈజీగా వస్తుంది. కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా తిప్పుకోవాలి. ఇది ఇక్కడ మనకు చక్కగా తిరుగుతుంది. అప్పుడు ఇది అనేది లోపలికి తోసేయాలి. తోసేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇది స్క్వేర్ అనేది చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వేసుకుంటున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇలా మనం గట్టి కుట్టు వేసుకొని ఇలా కొంచెం ముందుకు రావాలి. మనకు ఫోటోలో డిజైన్ ఇలాగే ఉంది కాబట్టి ఇలాగ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనకు ఫోటోలో సేమ్ ఇలాగే ఉంది. ఇప్పుడు ఫోటోలో ఉన్నట్టుగా వేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకోసమని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది రావాలంటే ఇప్పుడు ఇది ఈ మోడల్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ఇలాగే రావాలి. అంటే మనకు స్క్వేర్ చొప్పున రావాలి. అందుకని కొంచెం మెలకలాగా పెట్టుకోవాలి. మనం ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా రావాలి మనకు. అంటే అప్పుడు మనకు స్క్వేర్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ. కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ చిన్నగా ఫిల్టర్ లాగా పెట్టుకొని మనం ఇలా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇది సేమ్ ఇలా ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక క్లాత్ మనం ఇదంతా నెక్ పీస్ వేసుకున్నాం కదా,
వేసుకున్నాక పైనుంచి ఇప్పుడు ఇదంతా ఇక్కడ నుండి ఈ కుట్టు వరకు వచ్చేసింది. ఇక్కడ ఓపెన్ ఉంది కదా పైన అవుట్లైన్, ఈ అవుట్లైన్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మనకి డిజైన్ ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్ డిజైన్ ఇలా ఉందని అనుకున్నాం కదా, సేమ్ ఇప్పుడు డిజైన్ అలాగ వేసాను. ఇక్కడ మనకి ఫోటోలో కూడా సేమ్ ఇలాగే వచ్చింది కాబట్టి ఇలా వేసాను. మన జిప్పుది కూడా సేమ్ ఇలాగే వచ్చింది కాబట్టి జిప్పుది కూడా అలాగే వేసాను. ఇక నేను మీకు జిప్పు నెక్ డిజైన్ రెండు చూపించాలనుకున్నాను. ఒకవేళ మీకు పూర్తి స్టిచ్చింగ్ తో కావాలంటే ఇంతకుముందు వీడియోలో ఉన్నది, అది లింక్ ఇస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.